2026లో భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న పూర్తిస్థాయి సిరీస్ షెడ్యూల్ను కివీస్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కొనసాగే ఈ పర్యటనలో టీమిండియా 5 టీ20లు, 5 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్లు ఆడనుంది. మొత్తంగా ఇది 40 రోజుల సుదీర్ఘ పర్యటన కాగా న్యూజిలాండ్ చరిత్రలోనే ఇది అతిపెద్ద పర్యటన. గతంలో ఏ క్రికెట్ జట్టు కూడా కివీస్ గడ్డపై ఇన్ని మ్యాచ్లు ఆడలేదు. భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య నెలకొన్న వందేళ్ల క్రీడా సంబంధాలకు ఈ సిరీస్ ప్రతీకగా నిలవనున్నది. బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు కూడా న్యూజిలాండ్లో పర్యటించినప్పటికీ భారత జట్టు సిరీస్పైనే ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు దృష్టి పెట్టారు. భారత జట్టు చివరిసారిగా 2019, 2020లో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఆ సిరీస్లో టీ20లో 5-0తో ఆతిథ్య జట్టును క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా ఆ తర్వాత జరిగిన వన్డే, టెస్టు సిరీస్లు మాత్రం పరాజయం పాలైంది. ముఖ్యంగా 2009 తర్వాత న్యూజిలాండ్ గడ్డపై భారత్ ఒక్క టెస్టు సిరీస్ కూడా గెలవలేదు. ఈసారి ఆ నిరీక్షణకు తెరదించాలని భారత జట్టు లక్ష్యంగా పెట్టుకుంది. అక్టోబర్ 22న టీ20, నవంబర్ 4న వన్డే, నవంబర్ 19 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానున్నాయి. 2010 తర్వాత న్యూజిలాండ్ 2 సార్లు భారత గడ్డపై ఆడింది. 2025 టూర్లో కివీస్ 3-0తో టెస్టు సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. ఈ పర్యటన భారత దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు న్యూజిలాండ్లో చివరి సిరీస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తమ కెరీర్ చివరి దశలో ఉన్న ఈ ఇద్దరు స్టార్ బ్యాటర్లు 2027 వన్డే వరల్డ్కప్ను లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే వన్డే క్రికెట్లో కలిసి 22,000కు పైగా పరుగులు చేసిన రోహిత్, విరాట్ కోహ్లీ మరోసారి జట్టుకు కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు. 2027లో వరల్డ్కప్కు ముందు జరిగిన ప్రధాన విదేశీ పర్యటనలో ఇది అత్యంత కీలకమైనదే అనే చెప్పాలి. టీ20, వన్డే, టెస్టు ఫార్మాట్లో పూర్తి స్థాయి సిరీస్ కావడంతో ఈ పర్యటనపై అభిమానులు భారీ ఆశ పెట్టుకున్నారు. ముఖ్యంగా న్యూజిలాండ్ గడ్డపై టెస్టు సిరీస్ గెలవాలనే భారత జట్టు లక్ష్యం. రోహిత్, కోహ్లీ భవిష్యత్తుపై ఉన్న చర్చలు ఈ సిరీస్తో ప్రత్యేకంగా మారుస్తాయి. 2026 చివరిలో ప్రపంచ క్రికెట్లో అత్యంత ఆసక్తికరమైన సిరీస్లో ఇది నిలవనున్నది.